నిన్నటి దినాన ఇంకొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది భద్రాచలంలో రిటైర్మెంట్ ఉద్యోగుల మాట్లాడినా ఇప్పుడు నిరుద్యోగులది మాట్లాడతా. ఓకే, భద్రాచలంలో మరి బాబు పేరు ఖమ్మంబాటి జశ్వంత్. నిన్న కొత్త నెల స్టార్ట్ అవుతుంది 2000 నిన్నటి దినాన నిన్న పొద్దుగాలనే ఏమో ఆయన డెడ్ బాడీ దొరికింది. భద్రాచలం MBA చదివింది బాబు. ఈరోజు ఉద్యోగం రాక ఇక నోటిఫికేషన్లు పడై ఈ 2 లక్షల పోస్టులు ఇస్తామనే కూడా ఇవ్వలేదు, మమ్మల్ని చంపుతుండ్రు అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. అంతేకాకుండా ఇంకొక ఆత్మహత్య మొత్తము ఈ 10 రోజులలో ఒక 3 ఆత్మహత్యలు జరిగినాయి. ఇక దీనిపైన ఈయన పేరు కుమారస్వామి వరంగల్ హన్మకొండ జిల్లా సోడాసపల్లి గ్రామానికి చెందినోడు. నోటిఫికేషన్ రాలేదని ఈయన చనిపోయాడు. ఓకేనా. ఈరోజు మీరేం చెప్తున్నారంటే మేము 50,000 పోస్టులు ఇచ్చినామని చెప్తారు. ఇగో ఇంకో అబ్బాయి చనిపోయాడు, మంచిర్యాలకు సంబంధించిన బాబు. ఇంకొక ఆయన, వీళ్ళిద్దరు కూడా పోయిన నెల 29వ తారీఖు రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నమ్మక నౌకరు రాని ఈ బాబు పేరు కిరణ్. దీని అంటే వీళ్ళు ఎవరికి కూడా ఈరోజు హ్యూమన్ రైట్స్ అనేది లేవా? ఈరోజు మానవ హక్కులు అనేది వీళ్ళకి కనబడతలేవా? ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తాం, 50,000 నౌకర్లు ఇస్తామంటారు. ఇగో నేను డేట్లతో సహా నోటిఫికేషన్లు పెట్టినా. ఇక్కడ నీ 50,000 నౌకర్లు ఎక్కడున్నాయో ప్రియాంక గాంధీ గారు చెప్తారా? నేను దీని మీద ఆత్మహత్యల మీద ప్రియాంక గాంధీ గారి మీద కేసు పెట్టిన. NHRCలో ఎందుకు పెట్టినామంటే ఇక్కడ ఈ 420 ముఖ్యమంత్రిని చూసి మేము ఎవరము ఓటు వేయలే. ఇక్కడ ఆయన ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, మేము వేయలే. మీ మాట నమ్మి ఓటు వేసినాము. మీరు యూత్ డిక్లరేషన్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరం లోపు ఇస్తామన్నారు. మళ్ళీ 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మీరు ఇయ్యలేదు, మోసం చేసిండ్రని ఈమె చేయబట్టి ఇంతమంది చచ్చిపోతుందని ఆమె మీద జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు పెట్టిన. ఇగో డేట్ల వైజ్గా ఉన్నాయి. ఇక 50,000 నౌకర్లు ఎక్కడ ఉన్నాయో చెప్పిందా? డేట్ల వైజ్గా ఉన్నాయి. శ్రీధర్ బాబు గారు మాట్లాడతారా, బట్టి విక్రమార్క గారు మీరు చెప్తారుగా మేము హామీ ఇవ్వలేదని. మరి డేట్ల వైజ్ ఏంది? 19/2/24 మొదటి నోటిఫికేషన్ 60 పోస్టులు 60 డేట్ల వైజ్గా ఉన్నది. మీకు కావాలంటే నేను పంపుతా. మరి తారీఖులో మీరు ఇచ్చిన మొత్తం నౌకర్లు ఎంత? 13,943 నౌకర్లు మీరు ఇచ్చిండ్రు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంతనే. అర్థమైందా? మీరు ఇవ్వాల్సిన పోస్టులు ఇంకెన్ని ఉన్నాయి? 1,86,000 పోస్టులు ఇంకా మీరు ఇవ్వాల్సిన ఇవి ఉన్నాయి. రిటైర్మెంట్ కానీ ఇంకా రిటైర్మెంట్ అయినా 22,000 మంది అయినరు. అర్థమైందా? ఇవాళకి 22,000 మంది రిటైర్మెంట్ అయిపోయింది. ఇవాళకి అవేవి ఇయ్యరు. అర్థమైందా? ఇది నిరుద్యోగుల పరిస్థితి. ఇక ఇప్పుడు మొన్నటి దినాన ఏవి ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టింది కదా